ఓం. ఓం. దివ్య మంత్రాలు చెప్పుకుందాం. శ్రీ గాయత్రి మాత్రే నమః. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. श्री माता पिता गुरुदेवताय नमः. ఓం శ్రీ మాతా పిత గురు దేవతాయ నమః. साई श्री साई जय जय साई. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. श्री साईनाथाय नमः. ఓం శ్రీ సాయినాథాయ నమః. त्रां दत्तात्रेयाय नमः. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ऐं सरस्वत्यै नमः. ఓం ఐం సరస్వత్యై నమః. क्रीं कालिकायै नमः. ఓం క్రీం కాళికాయై నమః. दुर्गायै नमः. ఓం దుర్గాయై నమః. श्रीं श्रीमहालक्ष्म्यै नमः. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. श्री कालभैरवाय नमः. ఓం శ్రీ కాలభైరవాయ నమః. हरिः ओम्. साई राम. హరి ఓం సాయిరామ్. सिद्धक्रिया बाबाजी नमः. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం श्री राम जय जय राम. శ్రీరామ జయ రామ జయ జయ రామ. भगवते वासुदेवाय. ఓం నమో భగవతే వాసుదేవాయ. भगवते श्रीरमणाय. ఓం నమో భగవతే శ్రీరమణాయ. भगवते श्रीविठ्ठलानन्दाय. ఓం నమో భగవతే శ్రీ విఠలానందాయ. भगवते श्रीवेददिगम्बराय. ఓం నమో భగవతే శ్రీ వేదదిగంబరాయ. श्री गुरुभ्यो नमः. सद्गुरुभ्यो नमः. हरि ओम गुरुदेव
హరి ఓం సాయిరామ్. ఓం శ్రీ విఠలానంద గురవే నమః. హిమాలయ గురువుల ఆశీర్వాదంతో మన దత్త పరంపర మహాగురువులందరి కృపతో శ్రీ సాయినాథుని ప్రేరణ, వారు అందించిన ప్రేరణ, వారి కృపతో మనం శ్రీ సాయి సచ్చరిత్ర కీర్తిశేషులు గోవింద్ రఘునాథ్ దాబోల్కర్ మరాఠీలో రచించిన శ్రీ సాయి సచ్చరిత్రను మనం నిత్య పారాయణగా మనం అనుసరిస్తూ ఉన్నాం. ఈ గ్రంథాన్ని మన జ్ఞాన గురువులు శ్రీ అచిలానంద సరస్వతి మహారాజు వారు తెలుగులో చక్కగా అనువాదం చేసి మనకి అందించారు. ఈ గ్రంథంలో మనం 3వ అధ్యాయంలోకి వచ్చాము. చక్కటి అంశాలు, వేదాంతానికి సంబంధించినవి, ఉపనిషత్తులలో ఉన్నవి, వాటన్నిటినీ చక్కగా సంకలనం చేశారు మరాఠీలో. యథాతథంగా మన జ్ఞాన గురువులు తెలుగులో అనువదించి మనకి అందించారు. ఈరోజు మనం 3వ అధ్యాయంలో 2వ భాగంలో మనం ఉన్నాం. ముందుకు వెళ్దాం. నిన్న మనం 71వ ఓవి దగ్గర ఆగాము. ఆ తర్వాత 16లో నేను ప్రభుత్వ ఉద్యోగం నుండి విరమించాను. హేమాడ్ పంత్ చెప్తున్నారు ఆయన స్థితి, ఆయనకు ఏ రకంగా అనుమతి లభించింది గ్రంథ రచనకు, అలాగే బాబా యొక్క ఆశీర్వాదపూర్వకమైన వాక్కులు అన్నీ మనకు తెలియజేస్తూ ఉన్నారు. 1916లో నేను ప్రభుత్వ ఉద్యోగం నుండి షిరిడి కూడా రిటైర్మెంట్ అయ్యే షిరిడి బాబా దగ్గరే గడపాలని నిర్ణయించుకోవడం జరిగింది. అది పూర్ణిమ. గురు పూజ చేయటానికి భక్తులంతా సమకూడారు. అప్పుడు హఠుగా అన్నా చించనీకర్లో ఏదో ప్రేరణ కలిగింది. అతను నా గురించి బాబాతో నొక్కి మరీ చెప్పాడు. ఏమని చెప్పాడు మనం జాగ్రత్తగా విందాం. బాబా, ఇతని కుటుంబం పెద్దదవుతోంది. ఇతనిపై నీ కరుణ చూపించు. ఇతనికి మరొక ఉద్యోగాన్ని ఏర్పాటు చెయ్యి. ఇప్పుడు ఇతనికి వచ్చే పెన్షన్ ఇతని కుటుంబం పోషణకు ఎలా సరిపోతుంది? ఇతని చింత దూరమయ్యేందుకు నువ్వే ఏమైనా చెయ్యాలి అని అతను నా గురించి బాబాకు చెప్పాడు. బాబా సమాధానం ఏంటో చూద్దాం. అలాగేలే, ఇతనికి మరొక ఉద్యోగం దొరుకుతుంది. అయితే ఇక నుండి ఇతను నా సేవలోనే జీవించవలసి ఉంటుంది. తద్వారా ఇతనికి కూడా సుఖశాంతులు లభిస్తాయి. ఇతని విస్తళ్ళు ఎప్పుడు నిండుగా ఉంటాయి. ఇతను జీవించి ఉన్నంత వరకు అవి ఎప్పుడూ ఖాళీగా ఉండవు. ఇతను శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో నన్నే పూర్తిగా ఆశ్రయిస్తే ఇతని కష్టాలన్నీ దూరమైపోతాయి. మా ఇష్టం వచ్చినట్లు మేం ప్రవర్తిస్తాం, దానివల్ల మీకేమిటి నష్టం అని అనేవారు పదభ్రష్టులవుతారు. చూడండి బాబా ఎలా ఉంటే బాబా యొక్క కరుణ, ఏ పద్ధతిలో మనం బాబా తత్వాన్ని అనుసరిస్తూ ఉంటే మన ఇంట్లో ఆకలి దప్పులు లేకుండా, ఏ లోటు లేకుండా ఉంటుంది అంటే బాబా సేవలో. బాబా సేవ అంటే బాబా చెప్పిన సేవా కార్యక్రమాలు, ప్రేమతో ఉండటం, ఇలాంటివి చేసిన వాళ్ళకి వాళ్ళ ఇళ్లల్లో ఏ కష్టము ఉండదు, ఏ లోటు ఉండదు. పైగా చెప్తున్నారు ఇక్కడ, మా ఇష్టం వచ్చినట్లు మేము ప్రవర్తిస్తాం, మీకేంటి అని కొంతమంది అంటూ ఉంటారే.
అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నారు. అని అనేవారు పథభ్రష్టులవుతారు. ధర్మాచరణాన్ని వదిలివేసిన వారిని మనం దూరంగా ఉంచాలి. అంటే ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ధర్మాచరణ గురువుని ఆశ్రయిస్తూ గురుతత్వాన్ని లేదా భగవంతుణ్ణి అనుసరిస్తూ ఉండేవాళ్ళు, గురు నింద చేసే వాళ్ళని, గురువుని గురించి చాడీలు చెబుతూ పక్కన కబుర్లు చెప్పే వాళ్ళని మనం అనుసరించామా, మనం మాయకి దొరికిపోతాం, భ్రష్టులమైపోతాం. మనకి తెలియదు అది ఏ పద్ధతిలో వస్తుందో. కొంతమంది చెవులు కొరుక్కుంటూ ఉంటారు. అలాగా ఇలాగా అంటూ గురువుల గురించి చాలా ముచ్చట కొంతమందికి చర్చించటం, గురువుని నిందించటం చాలా సరదాగా ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం చాలా మందిని. నాకు చాలా ఎదురయ్యారు అలాంటి వాళ్ళు కూడా. వాళ్ళ జీవితాలలో శాంతి ఉండదు, సుఖం ఉండదు. అది కూడా చూస్తున్నాం. పైకేదో నటిస్తారు తప్పితే వాళ్ళకి ఆనందం దొరకదు. అది బాబా కూడా చెప్తున్నారు. నా ఇష్టం మీకేంటి అని ఉండేవాళ్ళు, వాళ్ళు పథభ్రష్టులవుతారు. ధర్మాచరణ వదిలి, ధర్మాన్ని, ధర్మాచరణని వదిలిన వాళ్ళు, వాళ్ళని మీరు ఖచ్చితంగా దూరంగా ఉంచాలి. వాళ్ళతో సాంగత్యం పనికి రాదు అని చెప్తున్నారు. వారికి మనం దూరంగా ఉండాలి. వారు మన ముందు వస్తువు కనిపిస్తే మనం మరో దారిని పట్టుకోవాలి. అంతే. వాళ్ళకి చాలా చాలా దూరంగా, లేకపోతే ఆ నెగెటివ్ వైబ్రేషన్స్ మనల్ని మాయలో పడేస్తాయి. ఆ చెప్పుడు మాటలు గురువుని గురువుగా తీసుకుని గురు నింద వినేవాళ్ళు, గురువు గురించి పక్కకు వెళ్ళి చర్చించుకునే వాళ్ళ జీవితాలు చాలా దారుణంగా ఉంటాయనేది కలియుగంలో. ఎందుకంటే భగవంతుడు గురువుగా ఉంటాడు కనుక. ఇది మనం చాలా బాబా చెప్పే వాక్యాలని జాగ్రత్తగా అనుసరించండి. గురువే శరణని, గురువునే మనం ఆధారం చేసుకుని ఏదైనా ఉంటే గురువుతో చర్చించాలి. కానీ పక్కకి వెళ్ళి మనం మన సొంత తెలివితేటలు, మాయ తెలివితేటలను వాడితే మనకే నష్టం. వారు మన ముందు వస్తువు కనిపిస్తే మనం మరో దారిని పట్టుకోవాలి. వారిని చాలా ప్రమాదకరమైన వ్యక్తులుగా మనం భావించాలి. వారి నీడ కూడా మనలను స్పర్శించకూడదు. కాస్త కష్టమైనా సరే మనం సహించి వారికి సాధ్యమైనంత దూరంగా మనం ఉండాలి. ఆచారహీనులు, శీలభ్రష్టులు, వివేకహీనులు, కర్మనష్టులు, ఇష్టానిష్టాలు ఎరగని వారు, ఇలాంటి వారు తమ అభీష్టాన్ని ఎలా పొందగలరు? అది తమ మనసులో ఉన్న సంకల్పాలని నెరవేర్చుకోలేరు వాళ్ళు. అందుకని అటువంటి వాళ్ళతోటి మనం చాలా జాగ్రత్తగా వదిలేయటమే, దూరంగా ఉండటమే. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుని దూరంగా వెళ్ళిపోవాల్సిందే. లేదంటావా మనం మన గురువుకి దూరం అవుతాం, భగవంతుడికి దూరం అవుతాం, ధర్మానికి దూరం అయిపోతాం. మనం ఎవరిని కూడా నిరాదరించకూడదు, నిరాకరించకూడదు. కుక్క, పంది, ఈగ ఏదైనా కావచ్చు. మన పూర్వజన్మలో మనకు వాటితో ఉన్న సంబంధ బాంధవ్యాలు బట్టి అవి మన వద్దకు వస్తుంటాయి. కాబట్టి ఇతను అంటే హేమట్ పంత్ గురించి చెప్తున్నారు. ఇతను ఇక నుండి భక్తి శ్రద్ధలతో నన్ను సేవిస్తాడు. భగవంతుడు ఇతన్ని అనుగ్రహిస్తాడు. గురువుని సేవించిన వాళ్ళకి భగవంతుడు అనుగ్రహిస్తాడని చెప్తున్నారు. ఇతనికి అక్షయ స్వర్గ సుఖాలు లభిస్తాయి. మరి ఈ గురు పూజను ఎలా చేయాలి? నేను ఎవరినో నిజంగా నిశ్చయంగా మీరెలా తెలుసుకుంటారు? ఈ శరీరం మర్త్యం, పార్థివం. బ్రహ్మం మాత్రమే అమర్త్యం. అంటే ఈ శరీరం అనేది క్షీణించిపోతుంది, అశాశ్వతమైనది. బ్రహ్మం ఒక్కటే శాశ్వతమైనది, అవినాశి. బ్రహ్మంనే నిజంగా మనం పూజించాలి. అదే నిజమైన గురు పూజ. నేను అష్టవిధ ప్రకృతి రూపంలో
నలువైపుల నుండి ఈ విశ్వాన్నంతా వ్యాపించి ఉన్నాను. అష్టవిధ ప్రకృతి. ఏమిటిది అంటే కింద చెప్తున్నారు. పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం. ఇవి 8 రకాల నా ప్రకృతి అని చెప్పాడు కృష్ణ భగవానుడు. సో, ఆ విధంగా ఈ 8 ప్రకృతి యొక్క 8 రూపాలలో ఉండేది ఈ విశ్వాన్నంతా వ్యాపించి ఉన్నది నేను అని చెప్తున్నారు. గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఇదే మాట చెబుతాడు. స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తులో నామరూపాత్మక ప్రకృతి అంతా అష్టవిధ ప్రకృతి రూపంలో ఉన్న నా స్వరూపమే. ఇది నా అద్భుత సృష్టి. ఓం ప్రణవవాచకం నేనే, దాని వాచ్యార్థం కూడా నేనే. ఈ విశ్వంలో అనేకానేక వస్తువులున్నాయి. అవన్నీ నాతోనే నిండి ఉన్నాయి. సాయి యొక్క శక్తి స్వరూపం చూడండి. ఏదో ఏదో బయట బాహ్యాన్ని చూసి వివరిస్తూ ఉంటారు అజ్ఞానులు. వాళ్ళకి తెలియని వాళ్ళు, గ్రహించని వాళ్ళు. కానీ ఆయన మూల స్థితిని మనకి ఎంత చక్కగా చెప్తున్నారు. సాయి మీద నమ్మకం కలగటానికి సాయి స్వరూపం, సాయి శక్తి, సాయి యొక్క తత్వం అంతా కూడా ఇక్కడ చక్కగా వివరిస్తున్నారు మనందరికీ. ఈ విశ్వంలో అనేకానేక వస్తువులున్నాయి. అవన్నీ నాతోనే నిండి ఉన్నాయి. ఆత్మకు భిన్నంగా వస్తువు ఏదీ లేనే లేదు. ఇక కామనకు అవకాశం ఎక్కడుంది? ఈ విశ్వంలో దశ దిశల్లోనూ నేనే సంపూర్ణంగా వ్యాపించి ఉన్నాను. సర్వత్రా పరిపూర్ణ భావంతో నేను, నాది అన్నవి లయించిపోతాయి. అప్పుడిక కామించటానికి ఏముంటుంది? ఇక కోరుకోవటానికి ఏముంటుంది? కోరికలే తగ్గిపోతాయి. సర్వం పూర్ణంతో నిండి ఉంది కదా. కామన బుద్ధితో జనిస్తుంది. ఆత్మతో దానికెట్టి సంబంధం లేదు. కామన బుద్ధితో జనిస్తుంది. కోరికలు అనేవి బుద్ధి కారణంగా వస్తాయి. అంతేకాని ఆత్మకి సంబంధం లేదు ఆ కోరుకోవటం అనేది. నేను ఆత్మస్వరూపుడను. ఇక నాలో కామనల స్ఫూర్తి ఎలా ఉంటుంది? కామనలు నానా రకాలు. నేనెవరిని అన్న తత్వం తెలిస్తే చాలు. అది అంత సెల్ఫ్ రియలైజేషన్ గురించి చెప్తున్నారు. మనల్ని మనం తెలుసుకోవటం, మన మూలతత్వాన్ని తెలుసుకోవటం. మనం అందరం ఆత్మస్వరూపులము అని గ్రంథాల్లో చదువుతున్నాం. మహాత్ములు చెబుతూ ఉన్నారు. దాన్ని అనుభవపూర్వకంగా గడించే విధంగా మనం సాధకులు అవ్వాలి. సద్గురువు చరణాలు పట్టుకుని సద్గురువు తత్వంలో మనం జీవిస్తూ ఉంటే అది జరుగుతుంది. అవన్నీ సూర్యకిరణాలకు కరిగిపోయే సూర్యకాంతామణుల్లా కరిగిపోతాయి. మనోబుద్ధి ఇంద్రియాలతో కూడిన స్థూల దేహాన్ని నేను కాదు. నేను ఈ విశ్వాన్ని కాను. నేను అవ్యక్త హిరణ్య గర్భ బ్రహ్మాండాన్ని కాను. నేను సాక్షిని. అది విట్నెసర్ అంతే. అన్నింటికీ సాక్షి ఆయన. సనాతనుడను, అనాదిని. ఇలా నేను గుణేంద్రియాలకు పరుడనై ఉంటాను. నాకు విషయ తత్పరత లేదు. నేను లేని ప్రదేశమే లేదు. నేను కర్తను కాదు, కారయితను కాదు. మనోబుద్ధ్యాది ఇంద్రియ గణాలు ఈ స్థూల దేహానికి కేవలం ఉపకరణాలన్న సత్యం అవగతమైనప్పుడు నిజమైన విరక్తి ఏర్పడుతుంది. అది జ్ఞానానికున్న అజ్ఞాన ఆవరణ తొలగిపోతుంది. జ్ఞానం పైన ఒక పూతల అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం పోయిందంటే జ్ఞానం ఉంది అక్కడ తెలిసిపోతుంది. జ్ఞానం స్థిరమైనది. స్వరూప విస్మరణమే మాయా అవతరణం.
శుద్ధ పూర్ణానంద స్మరణమే చైతన్య ఘనమైన నా స్మరణము. మనోవృత్తులన్నీ అంతర్ముఖం అయిపోవటమే నన్ను భక్తితో సేవించటం, చిదానందానుభూతియే జ్ఞానమనే శుద్ధ స్థితిలో ఉండటం. అది మనోవృత్తులన్నీ అంతర్ముఖం అయిపోవటమే నన్ను భక్తితో సేవించటం. అది ఎవరైతే బాబాను, సద్గురువును భక్తితో సేవిస్తారో అన్నీ కూడా అంతర్ముఖం అయిపోతాయి. ఇంకా వాటి ప్రభావం మన జీవితంలో ఉండదు. అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మే బ్రహ్మం. ప్రజ్ఞానమానందనం బ్రహ్మ, ఈ జగత్తు మిథ్య. ఇది జగద్భ్రమలను సృష్టిస్తుంది. జగత్తులో కొన్ని కొన్ని భ్రమలను మనకు కల్పించి ఆ మాయలో పడేస్తుంది. ఇవే నిజం, ఇదే కావాలి, ఇదే మనకి ఆ ఆధారం అన్నట్టుగా జగత్తులో అన్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ భ్రమంలో పడిపోతా ఉంటున్నారు. నిజానికి నేను బ్రహ్మంను, అహం బ్రహ్మస్మి. నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్తుడను. నేనే వాసుదేవుడను. నేనే ఓంకారాన్ని. నన్ను శ్రద్ధ భక్తి సహితంగా పూజిస్తే చాలు, శ్రేయస్సు పొందుతారు. ఇలా నన్ను నిజంగా తెలుసుకుని నన్ను సరిగ్గా పూజించాలి. చూసారా, నిజంగా తెలుసుకుని, పైపైనే కాదు, ఏదో పైపైన క్రియలు చేస్తే అయిపోదు. మూలంగా సాయి ఏమిటి, సాయి ఏం చెప్పారు, ఎలా ఉన్నారు, ఎలా ఉండమన్నారు, ఆ అసలైన నిజాన్ని మనం తెలుసుకోవాలి. ఆ నిజంగా తెలుసుకుని చాలా చక్కగా చెప్తున్నారు, నన్ను సరిగా పూజించాలి. అది నన్ను అనన్య శరణు పొంది నాతో ఏకం కావాలి అని సాయిబాబా బోధ చేశాడు. నది సముద్ర శరణంలోకి వెళ్ళినప్పుడు అది మరల వెనక్కి మరలి వస్తుందా? నది మహార్ణవాన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు తన నదీత్వాన్ని ఇంకా వేరుగా కలిగి ఉంటుందా? ఒకసారి నది సముద్రంలో కలిసిపోతే మళ్ళీ తన నేను అనే ఐడెంటిటీ ఉండదు, సముద్రం అయిపోతుంది. ఇక నదిని సముద్రం అని పిలవాల్సిందే, అలాగా మారిపోతుంది అది. అదే చెప్తున్నారు. తైలపూర్ణమైన వత్తి దీపజ్యోతిని కలిసినప్పుడు అది స్వయంగా దివ్య దీప్తిని పొందుతుంది, ప్రకాశమానంగా వెలుగుతుంది. సాధు మహాత్ముల పాదాలను మనం చేరితే మన గతి కూడా ఇలాగే ఉంటుంది. అల్లా మాలిక్ నే తప్ప మరో చింతన లేని చైతన్య ఘనుడైన శాంత నిరపేక్ష సమదర్శనుడైన సాయి పరమాత్మకు వేరుగా అహంభావాన్ని ఎలా కలిగి ఉంటాడు? వేరు కాదు, సాయి పరమాత్మ ఒక్కటే అని చెప్తున్నారు. నిర్మమత్వం, నిరహంకారం, నిర్ద్వంద నిర్ద్వంద నిర్ద్వంద్వత్వం, నిష్పరిగ్రహం అనే 4 గుణాలు కలిగిన సాయి పరమాత్మకు భిన్నంగా అహంభావాన్ని ఎలా కలిగి ఉంటాడు? ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అష్టగుణాలున్న శ్రీ సాయిలో అహంభావానికి తావెక్కడుంటుంది? అతనికి భిన్నంగా నాకు వ్యక్తిగత అహంభావం ఎలా ఉంటుంది? అతని విశ్వ చైతన్యంలో నా వ్యక్తి చైతన్యం ఒక అణువు మాత్రమే. అందుకని నా అహంను సాయి పాదాల్లో సంపూర్ణంగా సమర్పించటమే అతనికి నేను పూర్ణ సేవ చేసినట్లు సుమా. అది మనం భక్తుడిగా ఉంటున్నామంటే, శిష్యుడిగా ఉంటున్నామంటే ఈ రకంగా సాయి ఆయన పాదాలలో మనల్ని పూర్తిగా సమర్పించేయటం. ఇక సమర్పించాక ఇందాక చెప్పినట్టు దానితో ఒకటైపోతాం, ఆయనగా మారిపోతాం. ఆయన మనల్ని తన తత్వంలో ఇముడ్చుకుని
తానుగా మార్చేసుకుంటాడు సద్గురువు. నన్ను సేవించేవారు, నన్ను భజించేవారు, నన్ను అనన్య చింతతో శరణు పొందేవారు నా స్వరూపమైపోతారు అని భాగవతంలో శ్రీకృష్ణుడు చెబుతాడు. అదే వాక్యాలు సాయి కూడా మనకు తెలియజేశారు. ఒక కీటకం కూడా భ్రమరాన్ని ధ్యానిస్తూ ఉంటే అది కూడా భ్రమర రూపాన్ని పొందుతుంది. శిష్యుడు తన గురువును భజిస్తే తన గురు సమానుడవుతాడు. మనం ఎప్పుడు చెప్పుకుంటాం, గురువుని సేవిస్తూ భక్తితో పూజిస్తూ నిరంతరం తలుచుకుంటూ ఉంటే గురువు తానైపోతాడు, గురువు అంతటి వాడైపోతాడు. గురువుగానే మారిపోయి ఇతరులకు కూడా గురువుగా కనిపిస్తాడు. ఇది ఖచ్చితంగా జరిగే పరిణామం. మనం గురు చరణాలు పట్టుకున్న ఏ వ్యక్తికైనా సరే. సమానుడు అన్న వేర్పాటు భావాన్ని తెలిపే ఈ శబ్దాన్ని కూడా గురువు ఒక్క క్షణం సైతం భరించలేడు. శిష్యుడు లేనిదే గురువు లేడు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. శిష్యుడు లేనిదే గురువు లేడు. శిష్యుడు గురువు అభిన్నులు. ఇద్దరికి తేడా లేదు. ఇద్దరు వేరు వేరు కాదు, ఒకటే. సరే, నేనెవరిని పూజించాలో ఆ సాయిని యథాశక్తిగా వర్ణించాను. ఈ సందర్భానికి తగిన ఒక కథ నాకిప్పుడు జ్ఞాపకానికి వస్తోంది. దానిని ఇప్పుడు మీకు చెబుతాను. ఈయన మనకు ఒక సంఘటన గురించి వివరిస్తున్నారు అహ్మద్ పంత్. శ్రద్ధగా విందాం మనం. ఒక రోహిల అంటే పఠాన్ ఉన్నాడు. అతను సాయిబాబా దివ్య గుణగణాలను కీర్తిని విని ఆకర్షితుడైనాడు. ఒకరోజు అతను షిరిడీకి వచ్చాడు. వచ్చి చాలా దినాలు షిరిడీలో ఉండిపోయాడు. అతని హృదయంలో బాబా ఎడల భక్తి ప్రేమలు వికసించాయి. అతని శరీరం, బలం, ఆరోగ్యం పుష్టిగల దున్నపోతు మాదిరిగా బలంగా ఉండేది. పహిల్వాన్ అతను పఠాను కనుక ఆ రకంగా ఉండేవాడు. అతను విశృంఖలంగా ప్రవర్తించేవాడు, స్వేచ్ఛగా విహరించేవాడు, ఎవరిని లక్ష్య పెట్టేవాడు కాదు. మెడ నుండి పాదాల వరకు పొడవుగా ఉన్న ఒక పెద్ద కఫనీని ధరించేవాడు. అతను మసీదులో ఉండిపోయాడు. దినం రాత్రి అనకుండా అతనికి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు మసీదులో గాని చావడిలో గాని గొంతు చించుకుని మరీ పెద్ద పెట్టున ఖురాన్లోని కల్మాలను చదివేవాడు. మహా ఆవేశంతో ఊరంతా మారుమురుగేలా గొంతెత్తి పఠించేవాడు. శ్రీ సాయి మహారాజ్ శాంతి విగ్రహం కదా. అతనేమో గట్టిగా అరుస్తున్నాడు, బాబా ఏమో శాంతంగా ఉండే స్థితి అయినది. కానీ గ్రామస్తులకి మోత కంటకప్రాయమైపోయింది. మధ్యరాత్రి కూడా అతని ఘోష మిన్నుముట్టేది. గ్రామస్తుల నిద్రలన్నింటినీ చెదరగొట్టేది. దినమంతా పాపం వారు పొలాల్లో శ్రమించేవారు, అడవుల్లో తిరిగేవారు, మండుటెండలో కష్టపడి చెమటలు కక్కుతూ చాలా అలసిపోయేవారు. ఇతని మోత కారణంగా పాపం వారు రాత్రుళ్ళు కూడా సుఖంగా శాంతంగా నిద్రించలేకపోసాగారు. వారు పూర్తిగా సహనం కోల్పోయారు. పాపం ఇతని ప్రభావం. ఆ చిన్న గ్రామం, మరి ఆ గ్రామంలో ఎక్కడ నుంచి ఎక్కడ ఎవరు ఏది గట్టిగా మాట్లాడినా ఆ ఆ గ్రామం అంతా వినిపించేసేది. ఆ మోత బాబాను బాధ పెట్టకపోవచ్చు, కానీ మామూలు ప్రజలకు ఆ కేకలు చెవులు బ్రద్దలయ్యేలా ఉండేవి. కనీసం రాత్రులైనా వారు సుఖంగా ప్రశాంతంగా నిద్రించలేకపోయేవారు. రోహిలతో వారు మహా విసుగెత్తిపోయారు. అతనితోటి దెయ్యానికి సముద్రానికి మధ్య వారు చిక్కుకుపోయారు. ఎంతకాలమని వారా బాధను భరించగలరు? అహర్నిశలు చెవులు చిల్లులు పడే కఠోర ఘోష మారుమ్రోగుతూనే ఉంది. అందరికీ అదొక మహా ఆందోళనగా మారింది.
రోహిల మొదటే మహా ఆవేశపరుడు. చాలా పహిల్వాన్‌లా ఉండేవాడు. బలంగా ఉన్నాడు. చాలా ఆవేశంతో ఉంటాడట అతను. పైగా అతనికి బాబా ప్రోత్సాహం కూడా లభించింది. ఇక దానితో అతను మరింత పెచ్చు పెరిగిపోయాడు. అతన్ని ఎవరు నియంత్రించలేకపోయేవారు. అతను మదంతో విర్రవీగిపోయాడు. గ్రామస్తులను ఇష్టం వచ్చినట్లు అనరాని మాటలతో తిట్టిపోయసాగాడు. అతను అందరినీ నిర్లక్ష్యం చేయసాగాడు. అందరినీ ఎదిరించసాగాడు. చూడండి అతని లక్షణాలు. దానితో గ్రామస్తులు కూడా అతనికి ఎదురు తిరిగారు. అత్యంత కరుణాళువు సాయిమాత తనను శరణుజొచ్చిన వారిని సంరక్షించే త్రాత. గ్రామస్తులంతా సాయి వైపు కదిలారు. కరుణాస్వరంతో తమ బాధలు చెప్పుకున్నారు. కానీ బాబా వారి మాటలు లక్ష్యం చేయలేదు. పైగా గ్రామస్తులకే అతను బుద్ధి చెప్పసాగాడు. బాబా వాళ్ళకే చెప్పాడట. ఏమని చెప్పాడు? రోహిలను బాధ పెట్టకండి. అతను నాకెంతో ప్రియమైన వాడు. ఇతని భార్య మంచిది కాదు. ఇతనితో ఆమె కాపురం చేయటం లేదు. ఆమె నిరంతరం ఇతనితో పోట్లాడుతూ, తిడుతూ ఉంటుంది. మహా కర్కశంగా ఇతన్ని బాధిస్తూ ఉంటుంది. ఆమె ఇతనితో ఎప్పుడూ దెబ్బలాడుతూ ఉంటుంది. ఆ కఠినాత్మురాలికి సిగ్గు, బిడియం ఏమీ లేవు. ఆమెను ఇంటి నుండి తరిమివేసినా మరలా బలవంతంగా ఇంట్లోకి దూసుకు వస్తుంది. అయితే ఇతను ఇలా అరుస్తూ ఉంటే మాత్రం ఆ అరుపులకు భయపడి ఆమె రావటం మానుకుంటుంది. దూరంగా ఉంటుందన్నమాట. అందుకని నిరంతరం రాత్రి పగలు కూడా పాపం పిచ్చివాడిలాగా ఆమె నుంచి తప్పించుకోవటానికి, ఆమెను దూరంగా ఉంచటానికి ఇతను అరుస్తూనే ఉన్నాడు అని చెప్తున్నారు. అరుపులను ఆపివేస్తే మాత్రం ఆ అవకాశాన్ని చూసుకుని ఈ కలహాల మారి వెంటనే ఇంట్లోకి వచ్చేస్తుంది. మరలా పోట్లాట పెట్టుకుంటుంది. అతను మరలా కల్మాలను జోరుగా పాడేసరికి ఆమె ఎగిరి పారిపోతుంది. అతను శారీరకంగా, వాచికంగా, మానసికంగా పవిత్రంగా, ప్రశాంతంగా ఉంటాడు. అందుకని ఇతని కల్మాల పఠనం నా హృదయానికెంతో శాంతిని, సుఖాన్ని ఇస్తున్నది. కాబట్టి ఇతని దారికి అడ్డు రాకండి. అతన్ని గొంతు చించుకుని అరుచుకోనివ్వండి. ఇతను లేకపోతే మాత్రం నాకు రాత్రుళ్ళు శాంతిగా ఉండవు. ఇతను నాకెంతో సుఖాన్ని కలిగిస్తున్నాడు. ఇతనిలా అరుస్తూ ఉండడం వల్ల నాకెంతో ప్రయోజనం కలుగుతోంది. ఈ రోహిలుడు నాకెంతో ఉపకారం చేస్తున్నాడు. నాకెంతో సుఖాన్ని ఇస్తున్నాడు. ఇతన్ని హృదయపూర్ణంగా కేకలు వేసుకోనివ్వండి. అందులోనే నాకు హితం ఉంది. లేదా ఆ దుర్మార్గురాలైన రోహిలి నన్ను బాధపెడుతుంది. ఇతను అరచి అరచి అలసిపోయినప్పుడు ఇతనే శాంతిస్తాడులే. అప్పుడు మీ కోరిక కూడా తీరుతుంది. ఆ కలహాల మారి రోహిలి నాతో పోట్లాట పెట్టుకోదు కూడా అని బాబా గ్రామస్తులకు చెప్పాడు. అది ఇతని పరిస్థితి. అతను చేయటం ఒక ప్రయోజనం ఉంది. ఒక పర్పస్ ఉంది అనేది బాబా చెప్తున్నారు. ఆ! అక్కడ తాత్వికంగా ఉంటుంది. అతని భార్య ఎవరు? అతనితో అతనిని బాధ పెడుతున్నది ఆ రోహిలి అనే ఆహ్, వ్యక్తి భార్య భార్యగా చెప్తున్న వ్యక్తి ఎవరు? అంతా ఒక్కొక్కసారి గురువుల మాటలు తాత్వికంగా ఉంటాయి. మనకర్థం దొరకదు. అని బాబా వాళ్ళకి చెప్పిన తర్వాత చెప్పారు. సాయి మహారాజే ఇలా చెప్పేసరికి గ్రామస్తులకు మరో గతి లేకుండా పోయింది. పైగా బాబా మనసుకు ఎలాంటి వ్యధ లేనప్పుడు ఫిర్యాదు చేయటానికి తమకేం పని? ఆయనకే బాగుంటే ఆయన పక్కనే ఉంటున్నాడు. సరే మంచిదే అని వీళ్ళు వెళ్ళిపోయారు.
రోహిల అసలే మహా ఉత్సాహంతో ఉన్నాడు. బాబా ఇలా తనను సమర్థించటంతో అతనికి మరింత ధైర్యం వచ్చింది. ఇక అతను కంఠం ఛిద్రమ ఛిద్రమయ్యేలా, ఆకాశం బ్రద్దలయ్యేలా అరవటం మొదలుపెట్టాడంటే అందులో ఆశ్చర్యమేముంది? ప్రజలంతా ఆశ్చర్యచకితులయ్యారు. బాబా ఎంత క్షమాశీలి అనుకున్నారు. తలనొప్పిని కలిగించే అతని కేకలు బాబాకు పారవస్యాన్ని కలిగిస్తున్నాయి. ఆ అరుపులు ఎంత భయానకంగా ఉంటాయో! నిజంగా ఈ అరుపులతో అతని గొంతు ఎండిపోకపోవటమే పరమాశ్చర్యకరం. బాబా విషయానికొస్తే ఇతన్ని పట్టించుకోకండి అనే అంటాడు. రోహిలుడు ఒక పిచ్చివాడు. అయినా బాబా అంటే అతనికెంతో ఆదరం, గౌరవం. పైగా తన మతానుసారం కల్మాలను అతనెంతో శాస్త్రీయంగా, సంతోషంగా పాడేవాడు. అతని కంఠస్వరం మధురంగా ఉందా, కర్కశంగా ఉందా అనేది ఎవరు పట్టించుకుంటారు? అతనిలో అంతఃప్రేరణ కలగగానే వెంటనే అతను అల్లాహ్ అంటూ గర్జించటం ఆరంభిస్తాడు. అతని కంఠం సహజంగానే గురగరం అంటూ ఉంటుంది. ఆ గురగుర కంఠంతోనే క్రమంగా ఆపకుండా నిత్యం అల్లాహూ అక్బర్ అంటూ రోహిలుడు ఘోష చేస్తుంటాడు. హరినామమంటే కిట్టని వారిని బాబా దరికి చేరనిచ్చేవాడు కాడు. అందుకే భగవంతుని స్తుతిగానం చేయటంలో ఇంతగా అనురక్తుడై ఉన్న రోహిలుడిని అనవసరంగా ఎందుకు తరిమివేయాలి అని అనేవాడు బాబా. ఏదో ఏ భాష అయినా, హ్మ్, ఏ ప్రార్థనైనా, ఏ పద్ధతైనా అతను చేస్తున్నది కూడా తన ఒక భగవంతుడిని, అల్లా పేరుతో పరమాత్మను తలుచుకుంటున్నాడు. భగవంతుడు ఒక్కడే. ఎవరికైనా దేవుళ్ళు వేరు, దేవతలు వేరు, రూపనామాలు వేరు కానీ మతాలు ఏ మతస్థులకైనా చివరికి మూలంగా ఉన్న భగవంతుడు ఒక్కడే. ఆ! దాని కారణంగా బాబా కూడా అతన్ని సమర్థించుంటారు. మద్భక్తా యత్ర గాయంతి అంటే నా భక్తులు నా స్తుతిని గానం ఎక్కడ చేస్తుంటారో అక్కడ నేనుంటాను. సదా పూర్తిగా జాగరూకుడనై ఉంటాను అన్న భగవద్వాక్యాన్ని సత్యంగా రుజువు చేయటానికే బాబా ఈ అనుభవాన్ని అందరికీ ప్రసాదించాడు. అది నిత్యం అతను రాత్రి పగలు ఏ కారణమైనా భగవంతుడినే తలుచుకుంటున్నాడు. అది అది అక్కడ దానికి ఆయన చాలా విలువనిచ్చారు. రోహిల భిక్షం పైన జీవించేవాడు. దాదాపు ఎండిన రొట్టెలతోనే సరిపెట్టుకునేవాడు. కూరలు, పచ్చళ్ళు అంటూ ఏమి ఉండేవి కావు. అలాంటి మనిషికి ఇక భార్య ఎక్కడుంటుంది? బాబా చెప్పిన ఆహ్, ఆహ్, విషయంలో ఏంటి అంతరార్థం? ఇతనికి భార్య లేదు, ఎవరు లేరు. కానీ మరి ఏమిటంటే ఇదిగో చెప్తున్నారు తెలుసుకుందాం. ఆమె బాబా వద్దకు వెళ్ళటం ఎలా జరుగుతుంది? రోహిలుడు బీదవాడు. ప్రతి పైసా అతనికి 10,000తో సమానం. ఇక అతనికి పెండ్లేమిటి? పెండ్లాం ఏమిటి? పోతే బాబా ఆజన్మ బ్రహ్మచారి చూస్తుంటే ఇదంతా బాబా కపోల కల్పితం అని స్పష్టంగా తెలుస్తోంది. సరే, అతను అలా కర్కశంగా కేకలు వేయని బాబా మాత్రం ఆ కల్మాలను దివారాత్రులు వింటూ ఆనందించేవాడు. వారిద్దరికీ నిద్ర అనేది విషప్రాయమైంది. కల్మాలలోని ప్రబోధం ఎక్కడ? గ్రామస్తుల పనికిరాని ఫిర్యాదులెక్కడ? వారి బుద్ధులను సరిచేయటానికే బాబా ఇదంతా చేశాడేమో! ఇది బాబా అభిప్రాయం. నాకు రోహిలుడంటేనే ఇష్టం. ఎందుకంటే అతను భగవన్నామాన్ని ప్రేమిస్తున్నాడు, స్మరిస్తున్నాడు. అనుక్షణం నిత్యం అతను బాబా భగవన్నామాన్నే చెబుతూ ఉన్నాడు అని బాబా
ఈ రీతిగా గ్రామస్తులకు స్పష్టం చేశాడు. ద్రష్ట, దృశ్యం, దర్శనం ఈ మూడింటిని చైతన్య ఘనంగానే చూసేవారికి బ్రాహ్మణుడు, పఠాన్ అంతా సమానమే సుమా. ఇంకక్కడ కులాలు మతాలు ఉండవు. ఒకరోజు మధ్యాహ్నం హారతి అయిపోయింది. భక్తులంతా తమ తమ గృహాలకు వెళ్ళటానికి సిద్ధమయ్యారు. అప్పుడు బాబా మధురంగా ఇలా చెప్పాడు. ఆ మాటలను వినండి. హేమత్వం చెప్తున్నారు మనకి బాబా మాటల గురించి. మీరెక్కడున్నా, ఏమి చేస్తున్నా నాకన్నీ తెలుస్తాయి. మీరు ఎలాంటి వ్యవహారాలు చేస్తున్నా ఎల్లవేళలా నాకన్నీ స్పష్టంగా తెలుస్తాయి. ఈ విషయాన్ని మీరంతా జ్ఞాపకం పెట్టుకోండి. నన్నిలా తెలుసుకోండి. నేను మీకు అన్నింటికన్నా ఎంతో సమీపస్తుడను. చూడండి, బాబా శక్తి స్వరూపాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఎక్కడ ఉన్నా, మనం ఎక్కడ ఉన్నా మనకి విషయాలన్నీ ఆయన గ్రహించేస్తానంటున్నాడు. ఈ విషయాన్ని ఎల్లవేళలా ఆ! ఎల్లవేళలా నాకన్నీ స్పష్టంగా తెలుస్తాయి. ఈ విషయాన్ని మీరంతా జ్ఞాపకం పెట్టుకోండి. నన్నిలా తెలుసుకోండి. నేను మీకు అన్నింటికన్నా ఎంతో సమీపస్తుడను. అంటే మీకు దగ్గరగా ఉంటాను. మీకు అతి దగ్గరగా ఉంటాను నేను. నేను అందరి హృదయాల్లో ఉంటాను. నేను అంతటా ప్రయాణం చేస్తాను. నన్ను సర్వాంతర్యామిగా, సర్వగామిగా, సర్వస్య స్వామిగా తెలుసుకోండి. చక్కగా చెప్తున్నారు బాబా. నేనే అందరి ప్రభువును, యజమానిని. ఈ చరాచర జీవులన్నింటిలో బాహ్యాభ్యంతరంలో నేనే నిండి ఉన్నాను. అయినా నేను నేనుగా ఉన్నాను. ఇదంతా ఈశ్వర సూత్రం. ఈశ్వరుడు అంతటా నిండి ఉంటాడు. మళ్ళీ ఈశ్వరుడుగా తానుగా ఉంటాడు. నేనే సూత్రధారిని. నేనే ఈ జీవులందరికీ మాతను. నేను త్రిగుణాల సామ్యావస్థను. నేనే సర్వేంద్రియాల ప్రవర్తకుడను. నేనే కర్తను, ధర్తను, సంహర్తను. నా వైపు లక్ష్యం ఉంచిన వారికి సంకటాలు ఏమీ ఉండవు. ఆయన్నే లక్ష్యంగా ఆయన వైపే దృష్టి ఉంచిన వాళ్ళకి కష్టాలు ఉండవు. నన్ను విస్మరించిన వారు మాత్రం మాయ కొరడా దెబ్బలు తింటారు. ఇది అంటే మాయ చేతిలోకి వెళ్ళిపోతారు. మాయ దారి తప్పించేస్తుంది. భ్రష్టులుగా మార్చేస్తుంది. అది చెప్పేది. మాయ కొరడా దెబ్బలంటే మాయతో ఒకటైపోతే మాయ చేతిలోకి వెళితే ఇక అన్ని సమస్యలే, కష్టాలే, అజ్ఞానం ఇవన్నీ ఆవరిస్తాయి కనుక. ఈ దృశ్య ప్రపంచమంతా నా స్వరూపమే. చీమలు, కీటకాలు, పేదవారు, రాజులు అంతా నా వ్యక్త స్వరూపాలే. ఈ స్థావర జంగమాత్మక విశ్వమంతా నా ఆత్మస్వరూపమే అని బాబా ఉపదేశించాడు. ఎంత సూటిగా, విశిష్టంగా బాబా సత్యాన్ని సూచిస్తున్నాడో కదా! ఎంత చక్కగా చెప్పారో. తన స్వరూపం మొత్తాన్ని మనకి తెలియజేశారు. నిజానికి ఈశ్వరునికి, సాధు మహాత్మునికి భేదమే లేదు. చరాచర రూప ఈ విశ్వాన్ని ఉద్ధరించటానికే వారు అవతరిస్తుంటారు. అది మహాత్ములు, గురువు, యోగులు వీరందరూ కూడా అవతరణ. గురు పాదాల్లో లయం చెందాలనుకునేవారు చూడండి, గురు గుణాలను గానం చెయ్యాలి. గురువు యొక్క గొప్పతనాన్ని పదే 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 తలుచుకుంటూ విశ్వాసంతో తలుచుకోవాలి. లేదా గురు కథ కీర్తనం చేయాలి. లేదా కనీసం భక్తిపూర్వకంగా గురు గుణాలను, లీలలను శ్రవణం చెయ్యాలి. ఇలా మనం చక్కగా తెలుసుకుంటూ ఉండాలి. శ్రోత, శ్రావ్యం
రెండు విలీనమయ్యేలా సాధకుడు శ్రవణం చెయ్యాలి. అప్పుడు మనసు ఉన్మనమవుతుంది. అంటే ఉన్మనం అంటే వింటున్న విషయం మొత్తం తను తను గ్రహించగలుగుతాడు. ఆహ్, మనసు మనసుకి ఆ విషయం మనసు దాకా చేరిపోయి మనసు విషయంతో ఒకటైపోతుందనమాట. చైతన్య ఘన పరమాత్మానుభూతి ప్రాప్తిస్తుంది. ఈ సంసారంలో తల వరకు నిండుగా మునిగి ఉన్న వారి చెవిన అదృష్టవశాత్తు ఎప్పుడైనా సాధువుల కథ పడిందే అనుకుందాం. అప్పుడు ఆ కథాశ్రవణమే వారికి శుభదాయకమవుతుంది. శుభాలనిస్తుంది. ఇప్పుడు మనం చక్కగా వింటున్నాం. ప్రతీదీ వీటన్నిటిని ఖచ్చితంగా శుభప్రదం. మన జీవితాలలో చక్కగా ఆనందం నిండుతుంది. వారు ఆవగింజంత ప్రయత్నం కూడా చేయనవసరం లేదు. అలాంటప్పుడు భక్తి భావంతో గనక శ్రద్ధగా శ్రవణం చేస్తే ఇంకెంత శ్రేయస్సు కలుగుతుందో. మనం భక్తి లేకుండా విన్నా కూడా మంచి జరుగుతుంది. ఇక భక్తితో, ఇష్టంతో, శ్రద్ధతో, ప్రేమతో మనం ఆ కథలను విన్నామనుకోండి, ఇంకా ఎంతెంతో మేలు జరుగుతుంది మనకి. కాబట్టి హితం కోసమే శ్రోతలు ఈ విషయమై తమ చిత్తంలో ఆలోచించాలి. ఇలా శ్రవణం చేస్తే గురుపాదాల్లో ప్రేమ ఏర్పడుతుంది. అత్యంతిక క్షేమం ప్రాప్తిస్తుంది. ఇక వేరే సాధనలు అవసరం లేదు. గురు లీలలు గురువు గురించే తలుచుకుంటూ ఉండే వాళ్ళకి మరొక సాధన అక్కర్లేదు. పూర్తిగా మమైక్యమైపోయే వారికి, అంకితమైపోయిన వారికి వేరే నిష్టలు, దీక్షలు, నియమాలు అక్కరలేదు. భక్తులకు పరమ కళ్యాణం చేకూరుతుంది. అది దీక్షలు ఇవన్నీ ఎందుకు తీసుకుంటామంటే ఆ స్థితికి చేరటానికి. ఆ స్థితే మనకి వచ్చిందనుకోండి, ఇంకా దేనితో పని లేదు. ఇంకా అంతర్ముఖం అయిపోయి ఉండిపోతాం. ఇలా మనసు నియంత్రితమైతే కథాశ్రవణాశక్తి పెరుగుతుంది. సహజంగా విషయ బంధం తెగిపోతుంది. సహజంగా తెగిపోతాయి. పరమానందం ప్రాప్తిస్తుంది. బాబా మధుర వచనాలు విన్న తర్వాత నేనొక నిశ్చయానికి వచ్చాను. ఇక నుండి మానవులను సేవించటం మానివేసి కేవలం గురు సేవలోనే నా జీవితం గడుపుతాను. బంధాలతోటి వాటి మధ్యన ఉండి వారి అవసరం వాళ్ళు, ఈ అవసరం అనుకుంటూ ఆ బంధాల మధ్యన ఉండకుండా ఇక పూర్తిగా నేను నా గురువుకి అంకితం అయిపోతాను అని చెప్తున్నారు అని తీర్మానించుకున్నాను. కానీ నా మనసు లోపల ఒక రకమైన అశాంతి ఉంది. ఏదో ఒక ఉద్యోగం అతనికి దొరుకుతుందిలే అని బాబా అన్నాడు కదా! నిజంగా ఆ మాటలు సత్యమవుతాయా? రిటైర్ అయిపోయాడు. మళ్ళీ ఇంకో ఉద్యోగం వస్తుందేమోనని ఇతను ఆశపడుతున్నాడు. బాబా పలుకులు వ్యర్థమవుతాయన్నది జరగని విషయం. కాబట్టి నేను మరల మానవుల దాస్యం చేయాల్సి ఉంటుందేమో. ఇక ఉద్యోగం అంటే ఏంటంటే అక్కడికెళ్ళి ఇంకొకరెవరో చెప్పినట్టు నడుచుకుని అదొక రకమైన దాస్యం లాంటిదే అని భావిస్తున్నాడు ఇతను. మళ్ళీ అయితే ఉద్యోగం వస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? మళ్ళీ వాళ్ళెవరికో సేవ చేయాలా? వాళ్ళెవరి దగ్గరను గడపాలా అనే భయం వచ్చిందంటే దీన్ని ఇష్టపడుతున్నాడు కనుక అలాంటిది మొదట్లో రావాలనుకున్నాడు. ఇప్పుడేమో అది రాకుండా ఉంటే బాగుండన్నట్టుగా భావిస్తున్నాడు. కానీ అది నాకు మాత్రం ఎలాంటి నిజమైన హితం చేకూర్చదు. ఇంకో ఉద్యోగం వస్తే అది. అన్న ప్రశ్న స్వయం స్ఫురణమే కావచ్చు. అలా అని నాకు కోరిక పూర్తిగా లేదని కూడా చెప్పలేను. అయితే ఈ కోరిక నా ప్రారబ్ధం కాదేమో. అంతర్గతంగా నాలో ఉద్యోగేచ్ఛ ఉంది. కుటుంబ పోషణకు అది అవసరమనిపించింది. సాయి కూడా
నన్ను ప్రలోభపరుస్తూ వస్తున్నాడు. బెల్లాన్ని చూపిస్తూ మందును ఒక మాత్ర నాకు వేశాడు. బెల్లానికి ఆశపడి నేను ఆ మందును తాగివేశాను. అదృష్టవశాత్తు నాకు ఉద్యోగం దొరికింది మరలా. ధనాశ కారణంగా నేను దానిని స్వీకరించాను. బాబా చెప్పిన వాక్యం నిజమైంది. బెల్లం తీయగా ఉంటుంది. నిజమే. అయినా తీపిని మాత్రం ఎవరైనా ఎంతని తినగలరు? తినగా తినగా తీపి కూడా ఒక స్థాయిలో చేదవుతుంది. అప్పుడు బాబా ఉపదేశామృతంలోని నిజమైన రుచి తెలుస్తుంది. ఆ ఉద్యోగం ఎక్కువ కాలం ఉండలేదు. అది ఎలా వచ్చిందో అలాగే పోయింది. బాబా నన్ను మరలా నా స్థానంలో పెట్టాడు. అంటే ఇంక బాబా దగ్గర సేవలో ఉండటం మొదలెట్టాడు. నాకెంతో ఆనందం కలిగింది. ఇందాక ఇక్కడ మనం చెప్పుకున్నాం. మనసు ఉన్మనం అవుతుంది అని. ఉన్మనం అంటే ఏంటి అని చెప్తున్నారు. జాగ్రత్త, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలను వాటి జ్ఞానాన్ని దాటి తురీయ స్థితిలో ఉండటం అమనస్కం. అది ఉన్మనం అంటే అని అర్థం రాసి చెప్పారు ఇక్కడ. ఇతను చెప్తున్నారు, ఈ చరాచర విశ్వమంతా నిజంగా భగవత్ స్వరూపమే. కానీ భగవంతుడు మాత్రం ఈ విశ్వానికి పరంగా ఉన్నాడు, వేరుగా ఉన్నాడు. అతను పరాత్పరుడు, పరమాత్మ. ఈశ్వరుడు ఈ ప్రపంచానికి భిన్నం కాదు. కానీ ఈ ప్రపంచం ఈశ్వరునికి భిన్నమే. ఆయన దీంతో కలిసి ఉంటాడు. ఇది మాత్రం ఆయనతో కలిసినది కాదు, వేరుగా ఉంది. ఈ ప్రపంచం చేతనాచేతన భరితం. దీనికి ఈశ్వరుడే అధిష్టానం. భగవంతుని పూజా స్థానాలు 8 రకాలు. ప్రతిమ, స్థండిలం మొదలైనవి. అయితే వీటన్నింటిలోనూ గురువు సర్వశ్రేష్ఠుడు. గురువుగా భగవంతుడు ఎన్ని రూపాలలో ఎలా ఉన్నా కూడా గురువుగా ఉన్న భగవంతుడు సర్వశ్రేష్టం. ఇంకా ఆ గురువును పట్టుకుంటే మనకి భగవంతుడు, సరైన భగవంతుడు దొరికిపోతాడు. కృష్ణుడు స్వయంగా పూర్ణ బ్రహ్మం. అయినా అతను కూడా గురు సాందీపని చరణాలను ఆశ్రయించాడు. కృష్ణుడు కూడా గురువు దగ్గర సేవ చేశాడు. సద్గురువును స్మరిస్తే నారాయణుడనైన నేను సంతుష్టుడనవుతాను అని చెప్పాడు. నన్ను స్తుతించటం కన్నా సద్గురువుని స్తుతించటాన్ని నేను వేయింతలు ఇష్టపడతాను. నన్ను స్తుతించటం కన్నా సద్గురువును స్తుతించడాన్ని నేను వేయింతలు ఇష్టపడతాను అని చెప్పాడు కృష్ణుడు. ఇది సద్గురువు యొక్క వరిష్టత, గహనమైన మహిమ. అంటే చూడండి, ఇంకా గురువే సర్వం, గురువే సకల దేవతా స్వరూపం అని మనం తలుచుకుంటూ ఉన్నాం. ఇది ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. గురు భజనకు వీపు చూపేవారు అభాగ్యులు, మహాపాపులు. చూడండి, వీపు చూపటం అంటే దానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, అయిష్టంగా ఉన్న వాళ్ళందరూ అభాగ్యులు, మహాపాపులు. వారు జన్మ మరణ క్లేశాలను అనుభవిస్తూ ఉంటారు, కష్టాలను. వారు తమ స్వహితాన్ని స్వయంగా నాశనం చేసుకుంటారు. పునరపి జననం, పునరపి మరణం. ఈ రెండింటి మధ్య నిత్యం భ్రమించడమే మన ప్రారంభం. కాబట్టి గురు కథా శ్రవణం చేద్దాం, మనలను మనం ఉద్ధరించుకుందాం. సాధువుల శ్రీముఖం నుండి అలవోకగా జాలువారే కథలు, సాధువుల ముఖత, గురువుల యొక్క ముఖత మనం చక్కటి అంశాలు, కథలు అంటే లీలలు, దైవలీలలు, భగవంతుని లీలలు వినటం, అవన్నీ కూడా అవిద్యా గ్రంథులను విప్పదీస్తాయి. అత్యంత సంకట సమయాల్లో అవి మనకు తారక మంత్రాలు అవుతాయి. గురువు నుంచి మనం తెలుసుకున్న జ్ఞానం, ఒక విషయాలన్నీ కూడా తారక మంత్రాలుగా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఆ కథలను మనం మన హృదయాల్లో భద్రపరుచుకుందాం. ముందు ముందు ఎలాంటి
కఠిన పరిస్థితులు ఎదురవుతాయో మనం ఎరుగం. ఇదే మనం ఎప్పుడు చెప్పుకుంటాం. అందుకనే నిత్యం సాధన చేయండి. భగవ దైవనామాన్ని మనం స్మరిద్దాం. దైవనామాన్ని మనం గురువు మంత్రంగా మనకు ప్రసాదిస్తారు. మనం ఆ మంత్ర జపం చేస్తూ ఉంటే నిత్యం చేస్తూ ఉండాల్సిందే. ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి అపకారం ఏంటి, ఎలాంటి ప్రమాదం వస్తుందో, ఏ వైరస్ మనల్ని మింగేస్తుందో చెప్పలేం. కాలమహిమ ఎవ్వరూ ఊహించలేరు. అందుకని మనం సిద్ధంగా ఎలా రోజు ఒక దైవనామ స్మరణ, భగవంతుడికి ప్రీతి కలిగేలాగా కొన్ని సాధన క్రియలు, ప్రేమగా ఉండటం, ధర్మాన్ని ఆచరించటం, ధర్మబద్ధంగా ఉండటం, ఇవన్నీ నిత్యం చేస్తూ ఉండాలి. ఎప్పుడో కష్టం వచ్చిన రోజున పరిగెట్టం కాదు. ముందే మనం ప్రతిరోజు మనం కొంత సమయం ఈ ఆధ్యాత్మిక సాధనకు కేటాయించాలి. అందుకనే మనం ప్రతిరోజు రాత్రి సమయం నిర్ణయించుకుని మనం ఉంచుకున్నాం. మనమందరం ఒకరితో ఒకరు పరోక్షంగా మనం కలుస్తున్నా, వీటిలో మనం ముఖత ఉన్నట్లుగానే మనం భావిస్తున్నాం. ఇవన్నీ కూడా మనకు ముందు ముందు ఉపయోగపడే సాధనకి ఈ శక్తే, ఈ సత్సంగం కూడా, దాని ప్రభావం కూడా. అందుకనే చెప్తున్నారు, మనకి ఎలాంటి పరిస్థితులు ముందు ముందు ఎదురవుతాయో మనం చెప్పలేము. ముందు ముందు ఎలాంటి శక్తులు మనకై పని చేయబోతాయో మనం ఎరుగం. ఇదంతా ఆ అల్లా మియా క్రీడ, అంటే భగవంతుడి యొక్క క్రీడ, ఆట. అతని ప్రియ భక్తులు ఆ క్రీడకు ప్రేక్షకులు. నాకు ప్రజ్ఞాబలం లేదు, అయినా సర్వబలుడైన సాయినాథుడిని నేను పొందాను. ఇది నా ప్రారబ్ధ బలమంటారా? కానే కాదు. ఇది కూడా అతని క్రీడలో ఒక అంశమే. భగవంతుడిని పొందితే ఇంక అంతకంట ఏముంటుంది చెప్పండి? అంతకంటే ఇంకేం కావాలి? నేను ఈ గ్రంథ ప్రయోజనాన్ని నివేదించాను. బాబా నాకిచ్చిన ఆశ్వాసాన్ని కూడా వినిపించాను. బాబా నిజ స్వరూపాన్ని, బాబాను పూజించే విధానాన్ని బాబా చెప్పగా మనం విన్నాం. శ్రోతలారా, శ్రోతల్లారా, రాబోయే అధ్యాయంలో శ్రీ సాయి సమర్థుడు షిరిడీలో మొదటిసారి ఎలా అవతరించారో ఆ కథ వింటారు. ఆబాల వృద్ధులైన మీరంతా మీ సంసార తాపత్రయాలను క్షణకాలం పక్కన పెట్టేయండి. భావుకులు అయిన మీరంతా అసాధారణమైన ఈ సాయి చరిత్రను వినండి. బాబా స్వయంగానే నిర్వికారుడు, అవతార పురుషుడు అయినా మాయా కార్యానుసారంగా ప్రాపంచకునిగా వ్యవహరిస్తూ, అది అవతార పురుషుడైన మాయ మాయ కోసం, మాయ అందించిన కార్యం కోసం ఆయన ఒక మామూలు వ్యక్తిగా మన దగ్గరికి వ్యవహరిస్తున్నాడు. అనేక పాత్రలను ధరించి పోషిస్తున్నాడు, నటిస్తున్నాడు. సమర్థ సాయి అన్న మంత్రంతో సాయి పవిత్ర పాదాలను ధ్యానిస్తాం. తన భక్త భవమోక్ష సూత్రాలను సాయి వదులు చేస్తాడు. ఈ సాయి కథలు పరమ పవిత్రాలు. మొత్తం మీద ఈ సాయి చరిత్ర పరమ పావనం. అందుకని చరిత్ర మనం తెలుసుకుంటూ వెళ్తూ ఉంటే ఎంతో 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 శుద్ధత్వం మనకి, దేహశుద్ధి, చిత్తశుద్ధి అంటారే, అవన్నీ మనకి లభిస్తాయి. ఈ చరిత్రను పఠించేవారు, ఈ చరిత్రను శ్రవణం చేసేవారు కూడా పావనులవుతారు. వారి అంతరంగం శుద్ధమవుతుంది. ప్రేమపూర్వకంగా ఈ సాయి కథలను వింటే భవదుఃఖాలన్నీ హరిస్తాయి. ఎందుకు రోజు వచ్చి వినండి, వినండి అంటున్నాం అంటే, వినాలి అంటే ఇదిగో చెప్తున్నారు. భవదుఃఖాలన్నీ హరిస్తాయి. కృపాఘనుడైన సాయి సంతుష్టుడవుతాడు. సంపూర్ణ శుద్ధ బోధ కలుగుతుంది. అశ్రద్ధ, చిత్త విక్షేపం, విషయాసక్తి, విషయ లౌల్యం, బుద్ధిమాంద్యం, ఇవన్నీ శ్రవణంలో రసాస్వాదాన్ని పొందటానికి ఆటంకాలు. అందుకనే శ్రద్ధతో ఉందాం, అశ్రద్ధ రానియకుండా మనం చూసుకుందాం. ఈ ఆటంకాలను దూరం చేసుకోవాలి.
అప్పుడు శ్రవణం సుఖదాయకమవుతుంది. మనకు వ్రతాలు, ఉద్యాపనాలు అవసరం లేదు. ఉపవాసాలు, శరీర శోషణాలు మనకు అక్కర్లేదు. తీర్థయాత్ర, పర్యటనలను కూడా మనం చేయనవసరం లేదు. ఈ సాయి సమర్థుని చరిత్రను శ్రవణం చేయండి, అది చాలు. మన ప్రేమ అకృత్యం అకృత్రిమంగా, స్థిరంగా ఉండాలి. మనం నిజమైన భక్తి భావాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మనం పరమ పురుషార్థమైన పరమార్థాన్ని సహజంగా పొందగలం. అప్పుడే అవిద్య అనే విఘ్నం నశిస్తుంది. మనం ఇతర సాధనలేమీ చేయనవసరం లేదు. సాయి చరిత్రనే శ్రవణం చేద్దాం. అప్పుడే సంచిత క్రియామాణ కర్మలన్నీ నశిస్తాయి. వాటి అల్పాతి అల్ప మచ్చలు కూడా ఉండవు. ఒక కృపణుడు అంటే లోభి ఎక్కడ ఉన్నా సరే అతని కన్నుల ముందు అతను పాతి పెట్టుకున్న నిధులే అహర్నిశలు కనిపిస్తూ ఉంటాయి. అది లోభికి, పిసినారి వాడికి ఎక్కడెక్కడ ఏం దాచుకున్నాడో అవే తలుచుకుంటూ ఉంటాడు ఎప్పుడు, ప్రతి క్షణం. అలాగే చెప్తున్నారు. అలాగే సాయి కూడా మన హృదయాల్లో అహర్నిశలు కనిపిస్తూ ఉండునుగాక. మనం వాడికి ఆ డబ్బు పిచ్చితో లోబి ఉంటే మనం సాయి పిచ్చిలో ఉందాం. సాయి గురించే తలుచుకుంటూ ఉందాం. సాయినే ప్రతి క్షణం మనం చేసుకుంటూ ఉందాం అని చెప్తున్నారు. మన హృదయాల్లో అంటే అలాగే సాయి కూడా మన హృదయాల్లో అహర్నిశలు కనిపిస్తూ ఉండునుగాక అని సంకల్పాన్ని చెప్తున్నారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమాడ్ పంత విరచితం శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో గ్రంథ ప్రయోజనం బాబా అనుజ్ఞాపనం అనే 3వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. హరి ఓం తత్సత్. చక్కగా 3వ అధ్యాయంలో బాబా మాటలు ఈ పూట మనం ఈ అధ్యాయంలో బాబా స్వయంగా పలికిన మాటలు, వారి శక్తి స్వరూపం, వారి విశ్వస్వరూపం అంతా కూడా మనకి తెలియజేశారు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ సద్గురవే నమః. తస్మై శ్రీ సాయి సమర్థ సద్గురవే నమః. తస్మై శ్రీ జగద్గురవే నమః. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర 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 శ్రీ సాయినాథ దిగంబర. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री 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 विठलानंद सरस्वती महाराज की जय. दत्त भगवान की जय. अवधूत चिंतन श्री गुरुदेव दत्ता. सर्वे जना सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. ओम शांति शांति शांति. हरि ओम गुरुदेव. हरि ओम साईराम. जय गुरुदत्त. जय गुरुदत्त. जय विठलानंद. हरि ओम.